అంటూ 3 గంటలు చేసిండు. బస్సు ఫ్రీ అన్నాడు. బస్సు ఫ్రీ అంటే అది ఆడోళ్ళకే జుట్టు పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 6 గ్యారంటీలల్లో ఇంకొకటి మన మహాలక్ష్మి అని మా ఆడోళ్ళకి 25,000 ఇస్తున్నా, అది ఇయ్యలేదు. ఈ రైతు బంధు లేదు, ఎగ్గొట్టిండు. రైతు బీమా ఎగ్గొట్టిండు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఇంతవరకు పింఛన్లు కూడా పెంచుతా అన్నాడు, అవి కూడా పెంచలేదు. ఇంకా అందువల్ల ఆయన ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది ఉంటుందో ఉడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో కేసీఆర్ హయాంలో సరే ఏ కార్యక్రమాలు చేసినా చేయకపోయినా రైతు బంధు రైతులకు సరైన టైంలో పడేదని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు రైతుల్లో ఎట్లాంటి వ్యతిరేకత కనిపిస్తుందా రైతు బంధు ఆగిపోయేసరికి? చాలా. మరి నువ్వు రైతు పెట్టుబడికి నీకు జూన్ నెలల డిసెంబర్ నెలల నీకు టంగుమని నీకు సెల్లు మోగేది, నీకు అకౌంట్లో పడేది. ఆయన ఎన్ని బాధలు పడేదో, ఎన్ని చేసేదో, ఎన్ని పథకాలు ఆపినా కానీ ఆయన ఆ పథకం ఆపకుండా రైతు బంధు కంటిన్యూగా చేసిండు. ఇట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతును పట్టించుకుంటలేకపోతుంది. సన్న ఓట్లకు 20,000 అన్నాడు.